త్రివేణి సంగమానికి ఆపోజిట్గా ఉన్నటువంటి గుడికి వెళ్ళాము. ఈ లోపల వీడియోస్ తీయడానికి అండ్ కెమెరా ఎలో అనేది లేదు, కానీ తెలియక కొంచెం చిన్న తప్పైతే చేసేసాను. అప్పటికే చిన్న వీడియో అనేది తీసేసాను. లోపల త్రిమూర్తులు ఉన్నారు. మనకు తెలుసు శివుడు లింగ రూపంలో ఉన్నాడు. అలాగే మధ్యలో బ్రహ్మదేవుడు విగ్రహం ఉంది. బ్రహ్మదేవుడిని మనం భూమి మీద ఎలాగో పూజించాం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడి రూపంలో నిలవై ఉన్నాడు ఇక్కడ. ఇది పంతులు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మనకి ఈ లాస్ట్ కనుక చూస్తే విష్ణుమూర్తి అవతారంలో దేవుడు సాక్షాత్కారం జరుగుతుంది. అలా మనకి త్రిమూర్తుల్ని కూడా ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. విష్ణుమూర్తి విగ్రహం తర్వాత దగ్గరలో మీరు కింద గమనిస్తే టెంపుల్కి ఒక చిన్న ఎత్తైనటువంటి చిన్న పిల్లర్స్ లాగా అంటే బుడ్డుగా అనిపిస్తున్నాయి. మీరు కనుక్కోండి టెంపుల్కి వచ్చినప్పుడు. వాటిని నవగ్రహాలు అని చెప్తారంట. ఈ నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహం దగ్గర పూజలు నిర్వర్తిస్తారు. ఆ లాస్ట్కి మనం చూస్తే టెంపుల్ దగ్గర ఎగ్జాక్ట్గా రైట్ సైడ్కి ఏదో కోన్ షేప్లో ఉన్నాయి. మీనింగ్ ఏంటా అనేసి అనుకున్నా. అక్కడ సప్త మాతృకులు కంప్లీట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా కేరళ స్టైల్లో ఉంది అండ్ చాలా బాగా అనిపించింది ఫీలింగ్ అయితే. పక్కన వినాయకుడిని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళి త్రిమూర్తుల్ని దర్శించుకున్న తర్వాత టెంపుల్కి సంబంధించిన ఒక వెల్ ఉంది, అక్కడ కూడా నమస్కారం చేసుకోండి. విష్ణుమూర్తి టెంపుల్కి ముందు పైన చూస్తే నవగ్రహాలకి సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఒక కార్నర్లో లోటస్ లాగా పైనుంచి చూడాలి ఇలా, ఒక కార్నర్లోనేమో శ్రీచక్రం లాగా, అలా ఒక విష్ణు చక్రం ఉంది, దాన్ని మనం ఇలా తిప్పొచ్చు. ఇక్కడ ఇవి విశేషాలు పంతులు గారు చెప్పారు. క్రీస్తుపూర్వం 1500 శతాబ్దాల క్రితమే 15 శతాబ్దాల క్రితం ఈ యొక్క టెంపుల్ అనేది నిర్మించారు అని. ఎంతో విశిష్టత కలది ఇక్కడ. అలాగే కావేరీ నది పైన తల కావేరి ఉంటే కనుక ఇది పాప కావేరి అంట. ఇక్కడ మనం పాపాలని వదిలించుకోవడానికి త్రివేణి సంగమంలో స్నానం చేసి మన యొక్క పాపాలని తొలగించుకోవాలి అనేటువంటిది ఇక్కడ యొక్క చరిత్ర. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే.